హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహిజాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేశాను ఇంట్లో. నేను ఎలా చేస్తానో ఫ్రెంచ్ ఫ్రైస్ తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ముందుగా 4 పొటాటో తీసుకొని వాటికి తొక్క తీసి పెట్టేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా సన్నగా స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా ఉంటాయో అలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇంకేముంది, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేయాలి. అంటే ఎక్కువ ఉడికించేసుకోకూడదు, కొంచెం లైట్గా ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలాగా. మరీ ఎక్కువగా ఉడికించేసుకోకూడదు. మరీ ఎక్కువ ఉడికిపోతే అది మనం మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాం కాబట్టి అంతగా బాగా రాదు. హాఫ్ బాయిల్ చేస్తే చాలు. పొటాటో బాయిల్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. అప్పుడు బాగా పొటాటోకి ఉప్పు పడుతుంది కాబట్టి మనం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉడికించిన తర్వాత ఏదైనా ఒక క్లాత్లో వేసి చెమ్మ లేకుండా ఇట్లా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి మనం ముందుగా ఉడికించుకున్న పొటాటోని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసాక ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిపోతాయి. అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అంటే మనం పట్టుకుంటే కొంచెం కరకరలాడేలాగా వస్తాయి. అప్పుడు మనం తీసి వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇంకేముంది, దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. నేనైతే ఓన్లీ కారం ఒక్కటే వేసాను. సాల్ట్ ఆల్రెడీ సరిపోయింది కాబట్టి సాల్ట్ వేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మహీ ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.